హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ టైం కుదరలేదు. ప్లస్ నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. మార్నింగ్ ఈరోజు భోగి అనమాట. సో నేను మార్నింగే లేచి మంచిగా చేద్దాం ఈసారి. లాస్ట్ టైం ఏదో చేయాలి, అందులో వేరే చిన్న పాప, అప్పుడు నాకు సి సెక్షన్ అయ్యి కరెక్ట్గా 1.5 మంత్ అయ్యింది. సో అందుకని చెప్పి ఎందుకులే రిస్క్లు తీసుకోవడము అని చెప్పి చేయాలి అన్నట్టు చేసిన. ఈసారి కొంచెం బాగా చేద్దాం గ్రాండ్గా అని అనుకున్నా. బట్ ఈరోజు మార్నింగ్ మా పాపకి స్నానం చేపిద్దామని చెప్పి వాష్రూమ్లో నీళ్ళు తిప్పేసి పాపను ఆడ వదిలిపెట్టి డైపర్ తీసేసిన. సో వాష్రూమ్లో మామూలుగా అయితే ఇక్కడే తీసేస్తాను. ఈరోజు టైం బ్యాడ్ కాకపోతే నేను పాపని అక్కడ వదిలేసి ఫుల్ అంటే వాటర్ ఫుల్గా కాలిపోతున్నాయి, అట్లాంటి వాటర్ వచ్చినాయి, ఫుల్గా బకెట్ నిండాక వచ్చేసినాయి. పాప అక్కడ ఉండింది, కూర్చొని ఉండిన పాప ఎందుకు లేసి వెళ్ళిందో ఏమో. మామూలుగా అయితే నిలబడుకొనే ఉంటుంది, పాప మా పాపకి కాలు జారిందో ఏమో, బకెట్లో అయితే పడిపోయింది. అసలు నేనైతే కవర్ తీసుకోవడానికి కిచెన్లోకి వచ్చిన, అంతలోపు పాప పడిపోయి తల కిందకి పడిపోయింది, కాలు పైకి లేపేసింది. అసలు ఆ పిల్ల పైకి రాలేక వాటర్ అయితే ఫుల్ బకెట్లు ఉన్నాయి. నిజంగా అది చూసిన తర్వాత నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. అమ్మ దేవుడా, ఇంత కష్టపడి సాకితే దేవుడు ఒక్క నిమిషంలో చూడు ఎంత పని చేసినాడా అని చెప్పి అనిపించింది. నిజంగా నా బిడ్డకు పునర్జన్మ ఇచ్చినాడు దేవుడు అని అనిపించింది. ఈరోజైతే అంత బాధ ఎత్తుకునేది. తిందామన్నా అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. చూడు ఇట్లా అయినాయి బిడ్డకి, ఇట్లా అయినాయి అని చెప్పి. పిల్లలకి ఏదన్నా జరిగితే అస్సలు తట్టుకోలేము. అందులో వేరే మనం ఒక్కరమే అన్ని బాధలు పడి సాకింటే అసలు ఆ బాధ నుంచి బయటికి రాలేము. ప్లస్ ఆ కష్టం ఏమనేది మనకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని అంత ఈజీగా మర్చిపోలేము. నాకు అసలు అది మైండ్లోకి వచ్చినప్పుడల్లా ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది, అసలు ఫుల్ నీరసం అయిపోతుంది అనమాట. ఇంకా అసలు అప్పటి నుంచి పిల్లని నేను ఎప్పుడు ఏమారలేదు. అంటే ఈరోజు ఎందుకు అట్లా అయిందో ఏమో, టైం బ్యాడ్ ఏమో, ఈరోజు లేచిండేదే ఎడం పక్క లేచినట్టున్నా. ఆ ఇన్సిడెంట్ తలుసుకుంటేనే నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఈరోజు అసలు వంట కూడా ఏం చేయలేదు. అసలు ఏం ఫెస్టివల్ లేపో, అసలు మనసే బాగాలేనప్పుడు ఫెస్టివల్స్ ఏంది, మన దగ్గర అన్నీ బాగున్నప్పుడు, మనసు మంచిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే ఫెస్టివల్ అవుతుంది అని చెప్పి వదిలేసిన. అసలు యాక్చువల్గా నేను ఊరికి వెళ్ళాల్సింది, ఆడచలు ఎక్కువ ఉంది అని చెప్పి నేను వెళ్ళలేదు. ఊరికి వెళ్ళినా కూడా ఈ బాధ ఉండదు కదా అని చెప్పి అనిపించింది. బట్ లక్షితాన్ని చూసిన తర్వాత అమ్మ నిజంగా అసలు ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే ఇంత బాధ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ నేను ఇంకా ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఇది చేసుకుంటా ఉండేది. ఎందుకంటే నేను 2 పిల్లలకి చాలా స్ట్రగుల్ అయినా అన్నమాట. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అందరూ ఎంజాయ్ చేస్తారు, బట్ నేనైతే ఏ ప్రెగ్నెన్సీకి కానీ ఎంజాయ్ చేసాను లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే పునర్నవి కడుపులో పడిన తర్వాత 4 months వామిట్స్ అయినాయి. దాని తర్వాత 5th monthకి పాప కొంచెం కిందకి దిగజారింది, స్టిచెస్ వేయాలా అని చెప్తే నేను దానిలోకి భయపడి వద్దు నేను బెడ్ రెస్ట్ తీసుకుంటానని చెప్పి బెడ్లో నుంచి దిగేయలేదనమాట. 7 months అట్లే ఉండిందనమాట. 7th monthలో మా అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తాము అని చెప్పి, మా అమ్మ వాళ్ళే కదా చేయాల్సింది, సో అందుకని తీసుకెళ్తామంటే వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళినాక ఒక 2-3 daysకి అంతా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడు 7th month బేబీ వెయిట్ చాలా లేదని చెప్పి మా అమ్మ వాళ్ళు ఇప్పుడు 7th monthలో వద్దు, పెయిన్స్ ఆపిచ్చేసేదానికి ఇంజెక్షన్ వేయించినారనమాట. పెయిన్స్ ఆగేదానికి ఇంజెక్షన్ వేసిన తర్వాత పాప అంటే ఉమ్మనీరు మొత్తం వెళ్ళిపోయింది. పాప మెడకి పేగులు వేసుకుంది, సో కష్టమైపోతుంది ఇట్లా ఉంటే, అందులో వేరే ఉమ్మనీరు లేదు, బేబీ ఆరిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా తీసేసినారనమాట. అంటే అది ఆ ఇంజెక్షన్ వేసిన ఒక 4-5 daysకి, అప్పటికి నాకు 8లో పడుతుంది. సో ఏం కాదమ్మా, చాలా హాస్పిటల్స్ తిరిగినాము పునర్నవి కడుపులో ఉన్నప్పుడైతే. ఆ పాపకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అన్ని ప్రాబ్లమ్స్. 5th monthలో బేబీ కిందకు వచ్చేసింది అని చెప్పి, 7th monthలో వచ్చి బేబీకి ఒక కిడ్నీ పెద్దగా ఉంది, ఒక కిడ్నీ చిన్నగా ఉందని చెప్పినారు. ఇన్ని టెన్షన్ పడి కనలేదు. తర్వాత లాస్ట్కి 8th monthలో తీయాలి అని అంటే ఏ డాక్టర్ సపోర్ట్ చేయలేదు. లాస్ట్కి ఒక ఆశా వర్కర్, మాకు తెలిసిన ఆశా వర్కర్ ఉంటే ఆ అక్క ద్వారా వెళ్ళి, ఆ అక్క ఒక గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్గా హాస్పిటల్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆమె ఒక్కటి ధైర్యం ఇచ్చి నేను తీస్తానమ్మా, ఏం కాదు, 8th monthలో పుట్టిన బిడ్డలు చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పి. నాకెందుకు ఇంత భయము అంటే, నాకు థైరాయిడ్ ఉంది, దానివల్ల ఏమన్నా బేబీస్కి ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఫస్ట్ది ఒకటి అబార్ట్ అయింది.
సో అప్పటి నుంచి నాకు చాలా భయము. ఒకరైనా ఉండాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నా. తర్వాత పునర్నవి ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పుట్టిన తర్వాత నాకు ఇంకా పిల్లలే వద్దనిపించింది. సో అందుకనే నెక్స్ట్ బేబీ ప్లానింగ్ వద్దు అని చెప్పి అనుకున్నా. నేను ఇంజెక్షన్ కూడా వేయించుకున్నా. బట్ ఈ పాప అనుకోకుండా దేవుడు భూమికి వేయాలనుకున్నాడు, వేసేసినాడు. పునర్నవి పుట్టిన తర్వాత 1 కేజీ 450 గ్రాములు ఏమో పుట్టింది. 1.5 కేజీ కూడా లేదు. సో ఆ పాపను ఐసీయూలో పెట్టినారు. ఐసీయూలో పెడితే నేను ఆపరేషన్ మనిషి 3 డేస్కంతా డిశ్చార్జ్ చేసేసినారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత 3rd డేనే పాపకి ఐసీయూలో పాలు ఇవ్వాలి, నువ్వు రావాలి అని అన్నారు. అప్పుడు వేరే వర్షం, మనం ఆపరేషన్ వాళ్ళు రెస్ట్ తీసుకోకపోతే ఫ్యూచర్ అంతా ఎట్లుంటుంది అనేది చాలా అంటే మనకు అప్పట్లో తెలియదు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ బేబీ మనకి ఎట్లుంటుందో తెలీదు, అసలు ఏమవుతుందో తెలీదు. నాకు ఎట్లుండిందంటే నాకు మొత్తం పిల్ల మీదనే ఫోకస్ అంతా. పుట్టిండేదే 1.5 కేజీ కూడా లేదు. ఆ పాపని ఎట్లయినా సరే నేను గెట్ ఆన్ చెయ్యాలా, నేను ఇంకా బతికేదే ఆ పాప కోసం కదా అనే దీంతో ఉండేదన్నమాట. సో ఆ పాప కోసం డైలీ ఐసీయూకి పోయేది. మా అమ్మమ్మ కూడా తిరిగేది. మా అమ్మమ్మ మార్నింగ్ వెళ్తే నేను ఆఫ్టర్నూను స్నానము అన్నీ చేసిన తర్వాత రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట. ఆ పిల్ల పాల కోసము చాలా అంటే వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు 130కే ఇస్తారనమాట. పిల్లలకి ఆకలి అయినప్పుడు ఇవ్వాలి. వాళ్ళు ఏమంటే టైమింగ్స్, మా దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి మదనపల్లిలో ఆల్మోస్ట్ హాస్పిటల్స్ అన్నీ ఇట్లే ఉంటాయన్నమాట. సో అందుకనే నాకు నచ్చలేదు ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్ నేమ్ అయితే నేను చెప్పను. సో ఆ హాస్పిటల్లో నేను గొడవపడి నేను వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అంటే ఆ హాస్పిటల్ పెద్దవాళ్ళకి వాళ్ళకి కంప్లైంట్ చేసి నా బేబీని నేను తీసుకెళ్ళాలి అని చెప్పి గొడవ చేసి ఒక 3-4 డేస్ తర్వాత నేను తీసుకొచ్చేసిన అనమాట. ఎందుకంటే నేను స్టెప్స్ ఎక్కాలి, ఆపరేషన్ వాళ్ళు స్టెప్స్ ఎక్కితే కుట్లు చాలా నొస్తాయి. సో అవన్నీ నేను పడలేక నాకు నా బేబీని ఇంటికి ఇచ్చేస్తే నేను ఎట్లా అట్లా చూసుకుంటాను అని చెప్పిన. మీరు ఎట్లా ఐసీయూలో పెడతారో నేను కూడా రూమ్ హీటర్ వేసి పెడతాను అని చెప్పి అప్పటికప్పుడే రూమ్ హీటర్ తెప్పించి వాళ్ళు లెటర్ రాపించుకున్నారనమాట. మీ బేబీకి మాకి సంబంధం లేదు ఏమన్నా అయితే అని చెప్పి. నేను అప్పుడు డిసైడ్ అయిన అనమాట. ప్రతి ఒక్క దానికి భయపడతా అంటే దేవుడు కూడా మనల్ని ఇట్లే పిరికిగా చేసేస్తాడు. నా బిడ్డకి బ్రతికి ఆయుష్ ఇచ్చింటే దేవుడు ఎక్కడికి పోనివ్వడు. సో నాతోనే బతికేటట్టు చేస్తాడు. ఆ ధైర్యం నేను తెచ్చుకొని నా బిడ్డని నేను రక్షించుకోగలను అని చెప్పి తీసుకొచ్చేసిన. డే అండ్ నైట్ కేర్ఫుల్గా నిద్ర మానేసి మరీ చూసుకున్నా 3 months. పునర్నవిని అట్లా గెట్ ఆన్ చేసేసిన. తర్వాత 3 monthsకే నేను ఇక్కడికి వచ్చేసిన. తర్వాత ఎవరి హెల్ప్ లేకుండా నేను 2 బిడ్డల్ని సాకిన. అదైతే నేను ఇప్పటికీ గ్రేట్గా చెప్పుకోగలను. నెక్స్ట్ ఈ పాప అంటారా, ఈ పాప అయితే కడుపులో పడినప్పటి నుంచి అసలు పైకి లేకుండా అయిపోయినా అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఏం తినాలనిపించేది లేదు, పడుకునే ఉండాలనిపిస్తుంది, ఫుల్ నీరసము అట్లా అయిపోయింది. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా, ఫస్ట్ నేను అబార్షన్ చేయించుకోవాలని చెప్పి చాలా గొడవ చేసిన మా హస్బెండ్తో. సో మా హస్బెండ్ ఇట్లా అయితే కుదరదు అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చెప్పినాడు అనమాట. నేను ఒక్కరినే బతికినా, నా పిల్లలు అట్లా ఉండకూడదు, 2 ఉండాలి అది ఇది అని చెప్తే ఇంకా మా అమ్మ వాళ్ళు సరే ఉన్నీలే కానీ ఏమవుతుంది అది ఇది అని చెప్పిన. నేనైతే చూసుకోలేను, నేను సాకలేను, నాకు అంత పేషెన్స్ లేదు, నేను ఒక్కరిని సాగలను, వాళ్ళోళ్ళు ఎవరు రారు, మా వాళ్ళు ఎవరు రారు, నేనైతే ఇట్లాంటి దానిలోకి సపోర్ట్ చేయను అని చెప్పి 7th month వరకు నేనైతే డాక్టర్ని బ్రతిమలాడిన అనమాట. అబార్షన్ చేశాను మేడం, భూమికి పండకనే నేను నా బిడ్డను చూడకనే నేను వద్దనుకున్నానంటే ఎట్లా ఉంటుంది, భూమికి వేసిన తర్వాత ఆ బాధలని నేను పడలేను అని చెప్పి. బట్ ఎవరు ఇట్లా బిడ్డను వద్దు అనుకోరు, ఎందుకంటే పిల్లలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఆ బాధలన్నీ నాకు తెలుసు. నేనేమంటే చూసుకునే వాళ్ళు లేకపోతే నా హెల్త్ ఇప్పటికే పాడైంది పునర్నవి కోసము. ఇప్పుడు మళ్ళీ నేను డెలివరీ ఆపరేషను ఇవి బాలింతతనము అన్నీ సరిగా చేసుకోలేకపోతే నేను లైఫ్ లాంగ్ వాళ్ళకి బాలింతతనం చేసేంత వరకు నేను స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంతవరకు నేను లేకపోతే నా బిడ్డలకి ఎవరు చూస్తారు అనే దీంతో భరత్కి అన్న చెల్లెలు అక్క ఇట్లా ఎవ్వరు లేరు. సో ఎవరైనా రిలేటివ్స్ వచ్చి చూస్తారా అంటే నన్ను చూసే వాళ్ళే లేరు, నా బిడ్డలని ఎవరు చూస్తారు అని చెప్పి భయం పుట్టుకునింది నాకు. సో ఇట్లా దీనికోసమని నేను 2వ బిడ్డని అయితే వద్దనుకున్నా. ఇంకోటి ఏమంటే మన దగ్గర డబ్బు బంగారు ఇవి ఒక్కటే ఉంటే సరిపోదు, చూసే మనుషులు ఉండాలన్నమాట. ఆ మనుషులు మాత్రం నువ్వు డబ్బులు ఇచ్చినా బంగారం ఇచ్చినా రారు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి డే అంతా పెట్టుకోవచ్చు, నైట్ టైం అయితే ఎవరు మేల్కొని ఉండరు కదా. ఎవరైనా మన మనుషులు అనే వాళ్ళు తప్ప ఎవరిని నువ్వు డబ్బు పెట్టి కొనలేవు. ఇట్లాంటి టైంలో మాత్రము నీకు 1000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, బట్ బాలెంతతనం చేసి దాన్ని ఆ పిల్లల్ని సాకే అంత కెపాసిటీ
ఎవరికి ఉండదు. ముందు కాలంలో పుట్టించింటారు, అంటే 5 మందినో 6 మందినో కనింటారు. వాళ్ళు ఈజీగా చెప్పేస్తాను అనమాట, మేము 5 మందిని కన్నాం, మేము 6 మందిని కన్నామంటే. పల్లెల్లో సాకేది వేరే, ఈ కాలం పిల్లల్ని సాకేది వేరే. ఈ జనరేషన్లోకి వచ్చి పిల్లల్ని సాకితే తెలుస్తుంది. 4 గోడల మధ్య పిల్లల్ని పెట్టుకొని డే అండ్ నైట్ వాళ్ళ మొహం మేము, మా మొహం వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంది అనేది. పల్లెల్లో ఉంటారనమాట, ఈజీగా అనేస్తారు. కనొచ్చు కదా, ఏమైంది, 2 బిడ్డలు ఉండాలా, ఒక కన్ను కాదంటారు. ఈ డైలాగులన్నీ చెప్పేదానికి బాగుంటాయి, కానీ సాకి చూపిస్తే ఆ సత్ అందుకే నేనైతే పిల్లల విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించి డెసిషన్ తీసుకొని, ఇంకా పిల్ల 4th మంత్ అయిపోయిన తర్వాత స్టిచ్చెస్ వేసుకోవాలి అని చెప్పినారనమాట. ఈ పిల్లకి, సెకండ్ పిల్లకి. సో మనిరిపోతాను అని చెప్పి స్టిచ్చెస్ వేసుకున్నా. అది కూడా ఒక ఆపరేషన్ లాగే అనమాట. సేమ్ బ్యాక్ బోన్కి అనస్థీషియా ఇచ్చే చేస్తారు. అది కూడా ఈక్వల్, అంటే ఆపరేషన్తో ఈక్వలే అది కూడా. అసలు అప్పుడే నరకం చూసేసిన నేను. ఇంకా ఈ పిల్ల బయటకు వచ్చేటప్పటికి ఇంకా అసలుకే సగం జీవితం పోయిందిరా అనిపించేసింది. ఆపరేషన్ చేసేటప్పుడైతే అసలు అనస్థీషియా సరిగా ఎక్కలేదు. 2 times వేసినారు అనస్థీషియా. ఒక్కసారి వేస్తేనే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. సో 2 సార్లు వేసినారు ఆ టైంలో. ఎక్కలేదు సరిగా. నాకైతే కట్ చేస్తారు కదా, సో అప్పుడు పెయిన్ వస్తుందన్నమాట ఫుల్గా, కడుపు కోసినప్పుడు. నాకు అన్నీ తెలుస్తుంది. అందులో వేరే పైన ఫుల్గా కనిపిస్తుంది అనమాట, గ్లాస్ లాగా ఉంటే. అవంతా చూసి నాకు ఫుల్ భయం ఎత్తుకునేసింది. అందులో వేరే పిల్ల చూస్తే 1 kg 600 grams 700 grams పుట్టింది. బట్ పుట్టిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసినారనమాట, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి. అక్కడ కూడా అంతే, 5 daysకి డిశ్చార్జ్ చేసినారు. 5 days తర్వాత మళ్ళీ ఈ పాప కోసం ఐసీయూకి తిరిగినా అనమాట. సో అట్లయితే ఫుల్ నా బాడీ అయితే స్పాయిల్ అయిపోయింది. పునర్నవి టైంలో చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ టైంలో చేయకూడదు అనుకున్నా, బట్ దానికంటే రెట్టింపు అయిపోయిందనమాట. ఇట్లా చలికాలం వస్తే నా బాడీ అస్సలు తట్టుకోలేదు. కంపల్సరిగా ఇంట్లో చెప్పులు వేసుకోవాలి, లేదంటే అస్సలు నడచలేను. ఆ చల్లదనంకి హెల్త్ పాడైపోతుంది అనమాట, బాగాలేకుండా అయిపోతుంది, పడుకునేస్తాం. అందుకని చెప్పి చెప్పులు, సాక్సులు అయితే ఏమారను నేను. ఇవన్నీ పడిన తర్వాత ఇట్లా పిల్లలకి ఏమన్నా అయితే ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది. ఇంత కష్టం పడింది ఈ దీనికోసమా అని అనిపిస్తుంది. దేవుడు ఆ కష్టాన్ని గుర్తించి మళ్ళా ఈరోజు నా బిడ్డను బయటకు వేసినాడు. ఆ ఒక్కదానికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఎందుకంటే అసలు ఆ పిల్లని ఆ పొజిషన్లో చూసినప్పుడు నాకైతే ప్రాణం పోయినంత పని అయింది. అంతా ఇంత స్ట్రగుల్ అవ్వలేదు నేను. ఈ 2 పిల్లల్ని కని పెంచడానికి అంత స్ట్రగుల్ అయినా, బట్ వాళ్ళ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నా. లాస్ట్కి దేవుడు ఎట్లా పెడతాడో ఏమో తెలియదు, కానీ నా బిడ్డలు పెళ్ళయి వాళ్ళకి డెలివరీ అయ్యేంతవరకు అయితే మేమిద్దరం స్ట్రాంగ్గా ఉండాలి అనేది అయితే నా ఆలోచన. చూద్దాం దేవుడు ఎట్లా పెడతాడో. అన్నీ మన చేతిలో లేవు కదా, మనం అనుకున్నట్టే అన్నీ జరిగిపోయేట్టుగా అంటే ఇది జీవితమే కాదు కదా. సో భగవంతుడు అనేవాడు నిర్ణయిస్తాడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో ఆ లోపల నేనేం చేయాలో నా బిడ్డలకు అన్నీ చేయాలి అని నేనైతే ఒక ప్లానింగ్తో వెళ్తున్నాను అనమాట. సో ఆ ప్లానింగ్లో కొన్ని అంటే మనం అనుకున్నట్టే అన్నీ జరగవు. సో కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి. బట్ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మాత్రం నా లైఫ్లో మర్చిపోను నేను. సో ఈ భోగి మాత్రం అసలుకే మర్చిపోను. సో నేను ఇంకా లైఫ్లో సంక్రాంతి పండుగ అయితే చేసుకోదలుచుకోలేదు, నా బిడ్డకి ఇట్లా జరిగింది అని చెప్పి. నా మనసు అయితే అంత బాధపడుతుంది. సో అందుకోసమని ఆ గుర్తుగానే ఉన్ని అని చెప్పి వీడియో కూడా చేస్తాండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. సో నా బిడ్డ అయితే పడుకునేసింది ఇప్పుడైతే నైట్. అందుకే వీడియో చేద్దాము, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తాండి. పునర్నవి కూడా స్కూల్కి వెళ్ళింది. వచ్చి చెప్పిన తర్వాత పునర్నవి రియాక్షన్ అట్లా ఇట్లా లేదు. మా అమ్మోళ్ళకి చెప్తే కూడా వాళ్ళు అట్లా ఇట్లా రియాక్షన్ లేదనమాట. అసలు ఇంత కష్టపడి సాకిన తర్వాత ఇట్లా ఏమన్నా దేవుడు ఇట్లా ఏందన్నా చేస్తే ఎంత బాధ అవుతుందో. ఇప్పుడు అంటే పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, ఇచ్చి దేవుడు తీసుకునేసే వాళ్ళు ఇంకెంత బాధపడుతుంటారో. అమ్మో అవన్నీ తలుసుకుంటేనే నాకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. సో మేమైతే ఈరోజు జరిగిన పని ఇంకెప్పుడు లైఫ్లో ఈ మిస్టేక్ జరగకుండా నేనైతే చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. దేవుడికి పెద్ద థ్యాంక్స్ అనమాట. ఈరోజు నా బిడ్డని ఎట్లయినా సరే కాపాడేసినాడు. అబ్బా అదొక్కటి చాలు.
ఇది ఈ వీడియో అయితే గుర్తుగా ఉన్నాయి అని చెప్పి తీస్తున్నా. నా వీడియోస్ అసలు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు జాస్తి చూస్తున్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ పెడతానంటే మీకు అలర్ట్ వస్తుంది. సో ఆల్ అని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యాపీ భోగి టు ఆల్.